ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్సోర్సింగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు. దీపం 2 3,724 కోట్లు. దెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ 1,529 కోట్లు. శ్రీ శక్తి 1,200 కోట్లు. దెన్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 505 కోట్లు. మత్స్యకారుల సేవలు 436 కోట్లు. ఆటో డ్రైవర్ సేవలు 134 కోట్లు. హానరోరియం ప్రాబ్లం వీళ్ళకందరూ 180 కోట్లు. ఇది కొద్దిగా హానరోరియం పాస్టర్స్కి 80, ఇమామ్స్ 134 కొద్దిగా ఇదైంది. టోటల్గా 1,49,401 కోట్ల రూపాయలు ఇప్పటికిచ్చాం. ఇది హైయెస్ట్ వెల్ఫేర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు జరగల ఇంత వెల్ఫేర్. నేను ఆ రోజు ఒక మాట చెప్పి అన్నీ ఇచ్చాం ఎక్సెప్ట్ 2. ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. 2 తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడవన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా ఓపీఎస్, సిపిఎస్, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం. రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం. ఫైనల్గా P4 MBK 10-20 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీడ్ అసెస్మెంట్ డ్రైవ్ చేసాం. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ నీడ్స్ మీద ఈరోజు ఫ్యామిలీ సర్వే చేశాం. దానిపైన మొత్తం అసెస్మెంట్ చేశాం. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. ఇంకో పైన కన్వర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అని తీసుకొస్తాం. ఫైనల్గా బిగ్గర్ ఫ్యామిలీస్, అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తాం. బిగ్గర్ ఫ్యామిలీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.